ఏమండి, ఉన్నంత వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడుపుతున్నారు. తర్వాత ఈమె నాకు ఇష్టం లేదు, ఆయన నాకు ఇష్టం లేదు అనుకొని వెళ్ళిపోతున్నారు. కేవలం అంటే కేవలం పెళ్లి మీద అవగాహన లేక, దా సబ్జెక్టు గురించి తెలియక ఈరోజు మరి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మరి మీరు వింటే కొద్దిసేపు చెప్తాను, ఎక్కువసేపు చెప్పను, మీ బుర్రలో ఎవరివి తినను, కానీ మీకు తెలియలేని ఒక విషయాన్ని మాత్రం చెప్తాను. పెళ్ళి అనేది ఎందుకు దేవుడు చేశాడంటే, పెళ్ళి అనే కాన్సెప్ట్ తెచ్చిందే దేవుడని ఎంతమందికి తెలుసు? మీరు అనుకుంటే పెళ్లి జరిగిపోద్ది అనుకుంటున్నారా ఈ భూమి మీద? లేదా మేము సంబంధం చూసామండి, ఆ పిల్లోడు బాగున్నాడు, పిల్ల బాగుంది, చక్కగా ఉన్నారు, మేము అనుకున్నాం, పెళ్లి చేసేసామని మీరు అనుకుంటున్నారు. ఇది మీ అవివేకం. పెళ్ళి అంటే ఎలా జరిగిందో, ఎప్పుడు చేశారో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అసలు పెళ్ళి అనేది ఎంత గొప్పగా మీరు చేయాలనుకుంటారు. చాలా మంది అంటారండి, ఆకాశం అంతా పందిరేసి ఏం చేయాలట, భూమి అంతా పేట వేసి అని. ఎప్పుడైనా అలాంటి పెళ్ళి ఎప్పుడైనా చేశారేట ఎవరైనా? ఎంత రాజు అయినా ఆకాశం అంత పందిరేసి భూమి అంత పేటేసి ఏ రాజు అయినా పెళ్లి చేయగలిగాడా? బాగా వినాలే. కానీ మనుషుడు ఆలోచన ఆకాశం అంత పందిరి భూమి అంత పేట అని ఆగిపోయారు. కానీ ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేని పెళ్లిని దేవుడు చేశాడు. ఆలోచనలోనే ఉండిపోతే దేవుడు చేశాడు. ఎలా చేశాడో ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండం అనే పుస్తకం ఉంటుంది బైబిల్లో. బైబిల్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ బుక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మతానికి సంబంధించిన పుస్తకం అయితే కాదు, మతం గురించి చెప్పిన గ్రంథం అయితే కాదు. ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన అద్భుతమైన సంగతులు చెప్పిన ఒకే ఒక పుస్తకం ఉంది, దాని పేరే బైబిల్. అందులో మొదట ఫస్ట్ మ్యారేజ్ మీకు ఎప్పుడైనా తెలుసు? అసలు ఫస్ట్ మ్యారేజ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఫస్ట్ మ్యారేజ్ అంటే మీ తాత ముత్తాత మ్యారేజ్ కాదు, అర్థమైందా? ఫస్ట్ మ్యారేజ్ అని ఏమనుకుంటారు? మా ఇంట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్, మా కుటుంబంలో జరిగిన ఫస్ట్ మ్యారేజ్ కాదు. అసలు ఈ భూమి మీద జరిగిన ఫస్ట్ మ్యారేజ్, మొదటి పెళ్ళి ఎలా చేసి ఉంటాడు దేవుడు తెలుసా మీకు? ఎలా చేసి ఉంటాడు ఎవరికి తెలియదు కదా. మరి పెళ్ళి అనగానే చాలా అంగమ చేస్తారు కదండి, మంచి లైట్ సెట్టింగ్ పెట్టి చక్కగా డెకరేట్ చేసి కదా, చాలా అట్టాసంగా చేస్తారు పెళ్ళి అంటే కదా. అసలు దేవుడు అంట ఈ సృష్టిని 6 దినాలు చేశాడట. ఎందుకు చేశాడు తెలుసా మీకు ఎవరికైనా? 6 దినాలు చేసిన తర్వాత ఆదాము అవ్వ అని ఒక పురుషుని స్త్రీని చేసిన తర్వాత వారికి ఏం చేశాడంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడట. ఎంత ఆలోచిస్తే విషయం ఏంటంటే, ఈ పెళ్లి చేయడానికి ఇదంతా చేశాడట. ఈ 6 దినాల సృష్టి దేనికోసం చేశాడంటే పెళ్లి కోసం అట. ఎంతమందికి తెలిసే సంగతి? ఒక పెళ్లి చేయడానికి ఎంత పెద్ద సృష్టిని చేశాడు దేవుడు అనే సంగతి ఎంతమందికి తెలుసు? నిజం. అసలు మీరేమనుకుంటారంటే ఆకాశం అంత పందిరేయాలనుకుంటారు. అసలు ఆదాము అవ్వ పెళ్లికి ఆకాశాన్ని పందిరే వేశాడు దేవుడు. భూ అంత పేట వేయాలి, అసలు భూనే పేట చేశాడు దేవుడు. తర్వాత ఏం చేశాడు తెలుసా దేవుడు? మీరందరూ కూడా లైటింగ్స్ పెడతాడు. ఆకాశంలో ఏముంటాయండి? నక్షత్రాలు లేవా? ఇప్పుడు తెల్లవారు ఏమొచ్చింది ఏంటి? ఈ లైటింగ్ సరిపోద్ది. ఎంత లైటింగ్ ఉంది బయట? సూర్యుడు వచ్చాడు లేదా? అసలు మీకు ఒకటి తెలుసా? ఈ భూమి మీద పెళ్లి చేయడానికి ఎంత పెద్ద సృష్టి చేశాడు. ఎవరికో తెలుసా? ఒక స్త్రీకి ఒక పురుషుడికి. చదువుదాం బైబిల్లో. ఎక్కువసేపు చెప్పను, నేను చాలా తక్కువ టైం చెప్పి క్లోజ్ చేస్తాను. మీ స్కూల్లో మీ టీచర్స్ మాస్టర్స్ ఎవ్వరూ చెప్పలేని సంగతులు ఇవి నిజం. ఈ బ్రతుకులో ఎప్పుడు మీ స్కూల్లో ఎప్పుడూ నేర్పించలేదు, కాలేజీలో యూనివర్సిటీస్ లో నేర్పించలేదు. పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. పెళ్లి సబ్జెక్ట్ చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ దేవుడు చెప్పాలి, బైబిల్ చెప్పాలి. దేవుడు ఏం చెప్పాడో చూద్దాం, చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలు చదువుదాం అండి. బాగుంటాయి, చాలా చక్కగా ఉంటాయి, చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున ఎందుకు చేయాలి? నరులను ఎందుకు చేయాలి? అంతే కదా. ఇప్పుడు వేదిక ఉంది, తర్వాత వేదిక ఇక్కడ ఎప్పుడు వేదిక ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పెళ్లి వేదిక అంటారు. వేదిక ఉంది, బానే ఉంది. మరి సెట్టింగ్ చేయడానికి అది ఏర్పాటు చేయడానికి ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు. లేదంటే ఈ డెకరేట్ చేయడానికి డెకరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. మరి షూట్ చేయడానికి ఈ వీడియో షూట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, బానే ఉంది. ఇంతకీ అందరూ ఉన్నా పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండాలో వద్దా? వీళ్ళందరూ ఉంటే ఖాళీగా ఉంటారు. వాళ్ళిద్దరు ఉంటేనే వాళ్ళకి పని ఉంటుంది, అవునా కదా? అర్థమైంది మీకు? అలాగే ఈ సృష్టి అంతా ఉన్నా ఖాళీగా ఉంటారు, కానీ అందులో ఎవరుండాలి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండాలి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని దేవుడు రెడీ చేశాడు. ముందు బాగా వినండి, పెళ్లి అనగానే ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రెడీ చేస్తారా, లేకపోతే ముందు పనులన్నీ రెడీ చేసుకుంటారా? అంతే కదా, అంతేనా? ముందు ఎవరికి వీడియో వాళ్ళకి చెప్తారు, డెకరేషన్ చేసిన వాళ్ళు డెకరేషన్ చెప్తారు. అన్ని పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ లో వారిని రెడీ చేసి ఇక్కడ కూర్చోబెడతారు, అవునా కాదా? అంతేనా? దేవుడు కూడా ఎంత జ్ఞానవంతుడు తెలుసా? ఈ సృష్టినంతా పూర్తి చేసిన తర్వాత లాస్ట్ లో ఆ యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ చేశాడు. ఎలా రెడీ చేశాడు చూద్దాం, చదవండి.
ఎంత బాగా చెప్పాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని రెడీ చేయాలి. చేశాడా లేదా? దేవుడు తన స్వరూపాన్ని సృజించెను. దేవుని స్వరూపమందు సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సృజించినంటే మామూలు అనుకోండి, అంత బాగా అందంగా డెకరేట్ చేశాడు. వాళ్ళు అంత బాగా అందంగా వారిని ఏం చేశాడు? డిజైన్ చేశాడు. అంతే కదా. బాగా చెప్తానేనండి. ఇప్పుడు జనరల్ గా పెళ్లి చూపులు అంటారు కదా, అంటారా? అర్థంగా ఇప్పుడు కనుక చూపులు చూసుకోవడానికి ఉన్న ఆదాంకి అవకాశం లేదు, అర్థం లేదా? మొదటి మనిషికి అవకాశం లేదు. ఇప్పుడు కనుక ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయిని చేసుకోవచ్చు, ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు అని ఈ రోజు పెళ్లిలో ఆప్షన్ ఉంది. కానీ ఆదాంకి ఒకే ఒక ఆప్షన్, సచ్చినట్టుగా ఎవరిని చేసుకోవాలి? అవ్వని చేసుకోవాలి. కానీ దేవుడు ఆ మాట కూడా ఆదాము గాని అవ్వ గాని అనుకోకుండా ఉండాలని వాళ్ళిద్దరిని ఎంత బాగా రెడీ చేశాడు తెలుసా? అవునా కదా? పెళ్లిలో నిజం చెప్తాను, ఎంత బాగా డెకరేట్ చేశారు. మనం మీకు తెలియదేమో కానీ నేను చూస్తున్నాను కింద నుంచి. ఆ అమ్మాయిని ఈ అబ్బాయి చూస్తుంటాడు, ఈ అబ్బాయిని ఆ అమ్మాయి చూస్తుంటాడు. మీరు చూడండి, కావాలంటే చూడండి. కనీసం మీరు పెళ్ళి లోపు ఎన్ని లుక్స్ వేసుకుంటారో చూడండి ఒకసారి. కారణం ఏంటి తెలుసా? నిజం అది. నా భార్య ఎలా ఉంటది అనుకుని ఆయన ఫీలింగ్, నా భర్త ఎలా ఉంటాడు అని ఆయన ఫీలింగ్ ఉన్నదా లేదా? ఇది ఇప్పుడు కలిగిన ఫీలింగ్ కాదు, ఎప్పటి నుంచో ఫీలింగ్ ఉంది. కానీ వీళ్ళిద్దరిని అంత బాగా డెకరేట్ చేయాలని ఎవరు అనుకున్నారు తెలుసా? ఆదాముకి నచ్చకుండా అవ్వ ఉండకూడదు, అవ్వకి నచ్చకుండా ఆదాము ఉండకూడదు. అంత బాగా డిజైన్ చేశాడు దేవుడు. గట్టిగా చెప్పడం వాడు దేవుడికి. అది మొదటి పెళ్లిలో అంత మంచి సృష్టినంతా చేసేసిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండాలి? ఇప్పుడు వేదిక మీద ఎవరు ఉండాలి? ఆకాశాన్ని వేసాడు పందిరిగా, భూమిని వేసాడు పీటగా, మొత్తం డిజైన్ చేసాడు. ఇప్పుడు ఎవరు ఉండాలి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు రెడీ చేయాలి. ఎలా రెడీ చేయాలి? వీళ్ళగా రెడీ చేస్తే బాగోదు. నా పోలిక నా స్వరూపంతోనే నేను రెడీ చేస్తాను. రెడీ చేశాను లేదా? చదువుదాం. దేవుడు తన స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. స్త్రీనిగా పురుషునిగా. పెళ్లికి ఎవరెవరు కావాలి? స్త్రీ పురుషులు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న మాట మీకు చెప్పాలి. స్త్రీ పురుషుడు కావాలా? పెళ్లికి కాదా? అవునా? చెప్పండి. పెళ్లి అంటే ఎవరెవరు కావాలి? ఒక స్త్రీ ఒక పురుషుడు కావాలి. మన కాలం మారిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు. తెలుసా మీకు? ట్రాన్స్జెండర్ అట. స్త్రీ పెళ్లి చేసుకుంటుంది. అంటే ఏం చేయాలో అర్థం కాక పైత్యం అంటారు. తెలుసా మీకు? తెలీదా? పైత్యం ఎక్కువైపోయి సృష్టిలో ఏం జరుగుతుందో తెలియక క్రమం తప్పిపోయి వెళ్తున్న పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి. అలాగే ఈరోజు అగ్రిమెంట్ మ్యారేజెస్ అంటే విన్నారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అవునా? మీకు తెలిసే ఉంటది. సినిమా స్టార్స్ అందరూ కూడా 2-3 సంవత్సరాలు ఉంటారు. వారికి నచ్చకపోతే ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటారు, వారికి నచ్చకపోతే ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అనే దాన్ని ఈ రోజు ఎలా చేశారంటే అది ఈవెంట్ లాగా లేదు, ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఈ రోజు. అవునా? కానీ దేవుడు అంటాడు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. అందుకే దేవుడు మాట విన్నాడు ఎప్పుడు చెడిపోడు. వినండి, సమాజంలో అందరి మాట విన్నారనుకో చెడిపోతారు మీరు. ఎక్కువ కుటుంబాలు ఎందుకు కూలిపోతే తెలుసా? పక్కోడి మాట వినడం వల్లే. నిజం చెప్తున్నాను. ఈరోజు మనల్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఎప్పుడు భార్యాభర్తల బంధం మీద ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కానీ మనల్ని అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నిజంగా నువ్వు దేవుడి మాట వింటే నీ బంధం ఎప్పుడు విడిపోదు. ఎవరి మాట వినక్కర్లేదు. దేవుడి మాట విన్నావు అనుకో నీ బంధం ఎప్పుడు విడిపోదు, చెడిపోదు. చూడండి ఎంత బాగా చెప్పాడు. చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? మీరు ఫలించి అది అభివృద్ధి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. ఇక్కడ వరకు బాగుందండి. ఇక్కడ ఆపుదాం. ఏమన్నారండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నది. దాన్ని నేర్చేసుకోలేట, లోపరుచుకోలేట. ఆదామవ్వకి ఏం దీవెనిచ్చారు తెలుసా? దేవుడు పెద్ద గిఫ్ట్. మీరు ఫలించాలి అంటే ఈ భూమిని మీ సంతానంతో నింపాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అంటే మీరు కూడా ఎదగాలి. ప్రతి కుటుంబం కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి కుటుంబం కూడా విడిపోవాలని పక్కోడు కోరుకుంటున్నాడు. అవునా కదా? మనం పచ్చగా ఉంటే 10 మంది చూడలేరంటారు. నిజం అది. ఒక మంచి ఫ్యామిలీ బాగుందనుకోండి, భార్యాభర్తల మీద చిచ్చిపడ్డానికి ఎవడొకటి రెడీ అవుతాడు, ఫ్యామిలీని కోల్చడానికి. కానీ దేవుడు అంటాడు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. వెరీ గుడ్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. 29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములు ఇచ్చి ప్రతి చెట్టు విత్తములు ఇచ్చి వృక్ష ఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. తినడానికి వద్దా? కావాలా? వద్దా? కావాలి చెప్పండి. పెళ్లి చేస్తారు బాగానే ఉంది, మరి ఇప్పుడు బతకాలి వద్దా? చెప్పండి. దేవుడు ఎంత క్రమంగా చేశాడు తెలుసా? ప్రతిదిన
ఎంత క్రమంగా చేశాడు. ఇప్పుడు పెళ్ళైనంటే ఆయన ఏం డ్యూటీకి వెళ్ళిపోయాడు, ఒక నెల రోజులు ఎంత రెస్ట్ ఉంటుంది. మరి దానికి కావాల్సిన వాళ్ళు సిద్ధం చేస్తారు, చేయరా తల్లిదండ్రులు? చేయరా? ప్రస్తుతానికి ఏమంటారు, ఒక నెల రోజులు హ్యాపీగా ఏడ్ చేయాలి కదా. దేవుడు ఏం చెప్పాడు మరి, ఏంటి ఊరకే వెళ్ళిపోతే భార్యతో ఉండిపోతే వద్దా? ముందు సిద్ధం చేయవద్దా? ఆదాము భార్యతో ఉండిపోయే పని, నువ్వు ఆ పనులను ఉండిపోయి నీ భార్యతో తిరిగి అనుకో, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఏం చేశాడు, ముందు రెడీ చేశాడు లేదా? ఇవన్నీ రెడీ చేశాడు. నీ పని ఏంటనుకున్నావు, చక్కగా నీ భార్యను చూసుకోవాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. కానీ వాటన్నిటికీ కావలసిన ఆహారాన్ని ఎవరు సమకూరుస్తానన్నారు? దేవుడే. చూడండి మరలా ఇంకొక మాట చదువుకుందాం. 30 భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద సమస్త జీవులకును పచ్చని చెట్లను ఆహారమగునని పలికెను. తర్వాత ఆ ప్రకారం సరే, వీటన్నిటితో పాటు వీరికి మరి వెనకాల ఏం చేయాలి? సృష్టితో పాటు, సృష్టి క్రమంతో పాటు ఎదగాలి. కాబట్టి సృష్టిని కూడా వీరితో పాటు ఈ పెళ్లిలో దీవించాడు. అది గొప్ప సంగతి. సృష్టిని కూడా ఎవరితో దీవించాడు? ఆ పెళ్లిలోనే ఆ సృష్టిని కూడా, సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు కూడా దేవుడు దీవించాడు. లాస్ట్ మాట చదువుదాం, ఎంత బాగుంటుందో చూద్దాం. తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆగండి, ఎప్పుడు చూసి మంచి అనుకున్నాడు తెలుసా? సృష్టి అంతా చేసేసి ఆదామవ్వను ఒక్కటి చేసి వారికి ఒక్కటి చేయడం అంటే పెళ్లి చేసిన తర్వాత మంచిది అనుకున్నాడట. విన్నారా? వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి పెళ్లి చేసిన తర్వాత మంచిది అనుకున్నాడు. అంతవరకు మంచిది అనుకోలేదు. ఇదంతా నేను చేసింది ఎప్పుడు పూర్తయింది అనుకున్నాడు. చదువుదాం. దేవుడు తాను చూసినప్పుడు ఎప్పుడు చాలా మంచిదిగా కనపడ్డది. ఆదామవ్వని బాగా రెడీ చేసి వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత చాలా మంచిగా కనపడ్డది. అప్పుడు ఏమనుకున్నాడు? చదువుదాం. అద్దండి, ఇక్కడ ఏమంటాడంటే ఇదంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడేమన్నాడంటే, కిందకు వస్తే 7వ దినాన్ని పనంతా పూర్తి చేశాక పెళ్లి పనులు అన్నీ అయిపోయాక ఏమనుకుంటారు? అమ్మాయి అనుకోరు మీరు? ఈ రోజు ఎంత వేగ అయిపోద్ది అనుకుంటారు మీ అందరికి, అవునా కదా? ఈ రోజు అయిపోయిన తర్వాత హాయిగా మధ్యాహ్నం నుంచి భోజనాలు అయిపోతే ఎవరింటికి వెళ్ళిపోయి ఏం చేస్తారు? దూరభారం నుంచి వచ్చారు కదా మీరందరూ, పెళ్లికి రెడీ అయ్యి వచ్చారు, దూరం నుంచి వచ్చారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కానీ వెనకాల ఎంతమంది పని చేస్తారో కదా, భోజనాల దగ్గర నుంచి, వెళ్ళడం దగ్గర నుంచి, వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం దగ్గర నుంచి అంత అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసు? అమ్మయ్య ఏమైపోయింది, అయిపోయిందా? దేవుడు కూడా అన్నాడు. కింద చూడండి, 2వ అధ్యాయము ఏమన్నాడు చూద్దాం. మొదటి వచనమే, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. ఇంకేమన్నాడు? దేవుడు తాను చేసిన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. పెళ్లి చేసిన తర్వాత ఏమన్నాడు? అమ్మయ్య అన్నాడా లేదా? పెళ్లి అంతా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత అన్నాడు, అమ్మయ్య నా పని ఎప్పుడు పూర్తయింది? 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం, 6 వరకు అవ్వలేదు. 6వ దినం వరకు ఏం చేశాడు? పెళ్లి పనులన్నీ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేసి ఆశీర్వదించి అప్పుడు పెళ్లి పని అయిపోయిందని అనుకున్నాడు. అది అందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? బాగా వినండి. ఆదామవ్వకి ఏదైతే దీవెనిచ్చాడో, మొదట దేవుడు ఫలించి అభివృద్ధి పొంది, దేవుడు ఫలించండి అభివృద్ధి పొందండి అని ఏ పెళ్లి అయితే మొదట ఆ యొక్క ఏదైనా తోటలో చేశాడో, దేవుడు పెట్టిన కార్యక్రమం, ఆ పెళ్లి కార్యక్రమం ఈ ప్రపంచంలో ఎవరైనా ఏ దేశంలోనైనా పెళ్లి చేసుకొని తీరవలసిందే. ఎవరు పెట్టారు ఇది? ఏ దేశంలోనైనా. ఈ పెళ్లిళ్ళు రకరకాలు జరగవచ్చు, కానీ పెళ్లి మాత్రం జరుగుతుంది. ఉంగరం పెళ్లి ఉండొచ్చు, బైబిల్ పెళ్లి ఉండొచ్చు, తాళి పెళ్లి ఉండొచ్చు కదా, లేకపోతే పాణిగ్రహణం పెళ్లి ఉండొచ్చు, చేతిని కలిపి, లేకపోతే జీలకర్ర బెల్లం పెళ్లి ఉండొచ్చు, రకరకాల పెళ్లిళ్ళు ఉండొచ్చు. కానీ పెళ్లి మాత్రం జరుగుతుంది భూమి మీద. ఎవరిని బట్టి? దేవుడు స్త్రీని పురుషుని చేసి ఆ పెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు గనక ఇది ఎప్పటికీ జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా ఆపేయడానికి, ఆగేయడానికి లేదు. ఇది ఎప్పటి వరకు జరగాలి అది కూడా చెప్తాను మీకు. ఇది ఎప్పటి వరకు జరగాలి? అసలు ఈ పెళ్లికి, ఈ సృష్టికి ఎంత లింక్ ఉందో తెలుసా? ఈ సృష్టి జరిగిందే ఆదామవ్వ పెళ్లి కోసం, మనుషులు పెళ్లి చేసుకొని అభివృద్ధి పొందడం కోసం. ఈ సృష్టి పెళ్లి లేకపోతే ఈ యొక్క సృష్టి లేదని దేవుడు చెప్పాడు. ఓకే, లాస్ట్ మాట చదువుకొని మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. ఓకేనా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను. అన్ని విషయాల కొన్నా అన్నా? అన్ని విషయంలో. మరి మళ్ళీ అడుగుతాను, ఇది కొన్నా అన్నా? అన్ని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అన్ని అంటే ఏంటిదండి? మీ విషయం చెప్పినా బాగా వినండి. పెళ్ళంటే ఒకరితో చేసుకునేదా, ఇద్దరితో చేసుకునేదా? ఇద్దరు కదా కావాలి.
ఎవరెవరు కావాలి? స్త్రీ పురుషులు. స్త్రీ పురుషులు. బాగా వినండి, ఇద్దరు కలిసి చేసుకునే ఈవెంట్ ఏదైనా ఉంటే పెళ్ళే. బర్త్డే ఎంతమంది చేసుకుంటారు? ఒకరే. అంతేనా? బర్త్డే ఎంతమంది? నువ్వు ఒక్కడే, అంతే కదా. రిటైర్డ్ ఫంక్షన్ ఎంతమంది చేసుకుంటారు? ఒకరే. ఓకే. ఇంకేముంది? మెచ్యూర్ ఫంక్షన్ ఒకరే కదా. పెళ్లి ఇద్దరు. ఘనమైంది కదా, ఘనమైన. డబుల్. ఇది సింగిల్ గా చేసుకోవడానికి లేదు, ఇది ఇద్దరు ఉండాలా. కానీ బర్త్డే ఒకరు చేసుకోవచ్చు, మెచ్యూర్ ఫంక్షన్ ఒకరే చేస్తారు. ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ ఒకరే, ఇంకా రిటైర్డ్ అయిపోతే ఒకరే. ఏ ఫంక్షన్ ఏ సెలబ్రేట్ చేసుకున్నా ఒక్కడి నుంచి వెళ్తారు. కానీ పెళ్లి అనేది ఎంత ఘనమైందంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏ తల్లిదండ్రులకు పుట్టి అవునా ఎక్కడుంటామో తెలియలేని వారిని జాగ్రత్తగా కూర్చోబెట్టి, మరి కుమారుడిది హైదరాబాద్ అనుకుంటాను నేను, హైదరాబాద్నా రాయగడ, కుమారుడిది రాయగడ, ఓకే. మరి కుమార్తెది విశాఖపట్నం. రాయగడికి విశాఖపట్నం మధ్యలో ఎంత రైలు పట్టాలు ఉంటాయి తెలుసా మీకు? ఎంత దూరం? అదే ట్రైన్లోనే వెళ్ళాలి, ఫ్లైట్ లేదు కదా. రైలు పట్టాలు ఎంత దూరం ఉంటాయి తెలుసా? సుమారు 100 కిలోమీటర్లు ఉంటాయి. సుమారు కాదు, 200. ఎందుకంటే మా ఆవిడ కూడా రాయగడే. నిజం, అబ్బాయి అంటే అన్నాను, మా ఆవిడది కూడా రాయగడే. 200 కిలోమీటర్లు ఆల్లుండి నేను. విన్నారా? 200 కిలోమీటర్లు ఉంటది. ఎన్ని పట్టాలకి ఎంత పొడుగు ఉంటది? వైజాగ్ స్టేషన్కి ఎక్కడో ఉన్న ఆ పట్టాలకి ఇక్కడ లింక్ వేసిడంటే వీళ్ళ వల్ల అగునా, దేవుడు వల్ల అగున, గట్టిగా చెప్పకపోతే. ఈ దేవుడు ఎందుకు ఎంత గొప్పోడు అంటే నిజంగా కార్యం దేవుడు కార్యం అంటారు. ఇదేనండి కార్యం. ఈ భూమి మీద ఇప్పటికీ కూడా దేవుడు కార్యం జరుగుతుందంటే ఎప్పుడో ఎవరో తల్లిదండ్రులకు ఎక్కడో పుట్టాం, ఎవరో తెలియదు, ముఖముఖాలు పరిచయం ఉండదు. కానీ అందరినీ కలిపి ఒకటే చేసి ఇక్కడ కూర్చోబెట్టి కెపాసిటీ ఉన్నాడు ఎవరైనా ఉంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు అండి. నిజం చెప్తున్నాను మీకు. ఇదే ఈవెంట్, ఇదే గొప్ప సంగతి, ఇదే జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదం అంటారు కదా, ఇదేనండి. ఈ పెళ్లిని ఇప్పటికీ కూడా మనుషులు చేస్తున్నారు కదా. ఎవరు చేస్తున్నారు? దేవుడు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది భూమి మీద, లేకపోతే జరగదు. ఎందుకో తెలుసా? ఇప్పటికి వివాహ వేదిక ఎప్పుడు ఉంటది, ఎన్ని పెళ్లిళ్ళని ఇందులో చేసుకోవచ్చు, అవునా కదా. భూమి ఆకాశం అనే వివాహ వేదికని దేవుడు ఎప్పుడో చేశాడు. ఎన్ని పెళ్లిళ్ళైనా ఆ వేదిక కింద జరగాలి. ఎన్ని పెళ్లిళ్ళైనా, మీ పిల్లల పెళ్లి, మీ పిల్లల పెళ్లి, మీ పిల్లల పెళ్లి, మీ తాతల పెళ్లి, మీ ముత్తాతలు, అందరి పెళ్లిళ్ళు ఈ భూమి అనే వివాహ ఆకాశం, భూమి అనే వివాహ వేదికల్లో మాత్రమే జరిగే. ఇంకా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే దాన్ని ఫంక్షన్ హాల్ అని అనుకుంటారు, వివాహ వేదిక అనుకుంటారు, మీ ఇష్టం. కానీ ఈ భూమి మీద ఎప్పుడు ఈ జంట ఏకం అవబోతుంది. వీరి జీవితం ఎలా ఉండాలి? చాలా అద్భుతంగా ఉండాలి. ఎవరి కోసం బ్రతకాలి? పెళ్లి ఎవరు ఏర్పాటు చేశారండి? చదవండి. వివాహం అన్ని విషయములలో దేవుడు ఏం కోరుకుంటాడు? అన్ని విషయాల్లో ఘనంగా అంటే గొప్పగా భోజనాలు పెట్టి పందిరి వేసి లేకపోతే అందరిని పిలిచి, అది కాదు పెళ్ళి అంటే. పెళ్ళి అంటే ఏడో తెలుసు, ఇది కేవలము ప్రారంభం మాత్రమే. వారి జీవితం చాలా ఉంది. ఘనంగా ఎంత ఘనంగా ఉండమన్నాడు, ఎలా ఉండమన్నాడు చెప్పాను, కింద ఉంటుంది చూడండి, దాని ఆన్సర్ చెప్తాడు. ఘనంగా ఎలా ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించుకొని ఉండాలి, ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. ఇప్పుడు రిజిస్టర్ గారు వస్తారు, ఏమని అడుగుతారు చూడండి, ఒక్క మాట చెప్తాను మీకు. ఎప్పుడైనా చాలా పెళ్ళిళ్ళు మీరు చూశారు. క్రైస్తవ పెళ్లిలో ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసా? ముందు పిల్లల్ని ఏమని అడుగుతారు చెప్పండి? మీకు ఇష్టం ఉందా లేదని అడుగుతారా, అడగరా? మీరు మిగతా పెళ్ళి ఎక్కడైనా చూసారా? ఇష్టం ఉన్నా లేకపోయినా నోరు మూసుకొని పెళ్లి చేసుకోవడమే, అవునా కదా. పాప మా అమ్మకు కూడా అలాగే చేశారు. అప్పుడు ఛాన్స్ ఇచ్చి ఉంటే మా నాన్న వద్దన్నేమో. నిజమండి, మా నాన్నగారు కూడా అలాగే చేశారు, వద్దన్నేమో. లేదు ఇప్పుడు అది. చాలా మందికి అలాగే ఇష్టం లేకపోయినా చాలా అంటారు, మీరు మంచోళ్ళు కాదు ఆడవాళ్ళు అసలు తెలుసా. నిజం చెప్తాను, మాకు చేయకూడని వయసులో పెళ్లి చేశారు, మాకు ఇష్టం లేనివాడికి పెళ్లి చేశారు కదా. ఇన్ని మాటలు ఉండకూడదంటే యేసు ప్రభు అందుకే మంచి వేదిక ఇచ్చాడు. మీకు నచ్చితేనే వివాహం, అంతేనా? లేకపోతే వివాహకర్త అడుగుతాడా, అడగరా? అందరు ఇక్కడ ఎవరున్నారు లేదా, చేయలెత్తులు ఎవరున్నారు లేదా అడుగుతారా, అడగరా? అబ్బాయిని అడుగుతారు, అమ్మాయిని అడుగుతారు. అందరికి ఇష్టం అయితే ఏం చేస్తారు, లేకపోతే ఏం చేయరు. మళ్ళీ చెప్తాను, ప్రపంచంలో గొప్పగా బెస్ట్ గా జరిగే వన్ అండ్ ఓన్లీ మ్యారేజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే వన్ అండ్ ఓన్లీ క్రిస్టియానిటీ. ఇందులో చెప్పడానికి ఏం అతిశయోక్తి లేదు. నేనేమి ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? వారికి ఛాన్స్ అది. మీకు ఇష్టం ఉందా లేదా, మీకు ఇష్టం ఉందా లేదా అని అడుగుతారు, అడగరా? ఈ అవకాశాన్ని ఎవరిచ్చారు? దేవుడి. అందుకే వివాహం అన్ని విషయాలు ఎలా ఉండాలట? ఘనమైనది గాను. నెక్స్ట్ వన్, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వివాహంలో ఏమి రాకూడదంటే వివాహ బంధం తప్పు త్రోవ పట్టకూడదు. ఎంత బాగా రాశాడు చూడండి దేవుడు. ఆయన దేవుడు కనుక వివాహ బంధం తప్పు త్రోవ పట్టకూడదు. పురుషుడిగా చేసి నీకు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. నాకు నచ్చినట్టు నేను పెళ్లిళ్ళు చేసుకుంటా, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానంటే దేవుడు ఒప్పుకోడండి.
ఏమన్నాడు చదువుదామండి. వేశ్యాంగులకును వ్యభిచారులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. తీరుస్తాడు తీర్చడండి? తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. వదిలేస్తాడు ఆ దేవుడు. పెళ్ళి అయిపోయిన తర్వాత నా ఇష్టం నాది, నేను వెళ్ళిపోతాను నా ఇష్టం అంటే అందరూ వెళ్ళిపోతాం, ఎవరు ఉండరు ఇక్కడ. కానీ అన్ని చూస్తుంది ఎవరు, అన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు ఊరుకుంటాడా? తీర్పు తీరుస్తారని కిందనేమన్నాడు, ఆ దాంపత్య జీవితం పడిపోకుండా ఉండాలంటే నేను చెప్తాను వినండి. పెళ్లి చేసింది ఆయనే, ఎలా ఉండాలో చెప్పింది ఆయనే, ఇంకా కుటుంబంలో ఏం చెయ్యాలో చెప్తుంది ఆయన. చూడండి, ధనాపేక్ష లేని వారై. ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు ధనాపేక్ష లేని వారై. చాలా కష్టంలేండి, ఎవరు చెప్పరు దీన్ని. మీకు కలిగిన వాటితో పొంది కుటుంబం కూలిపోకుండా ఉండాలంటే ఏం చెప్పాడు దేవుడు? ధనాపేక్ష లేకుండా ఎలా ఉండాలట కదా. అమ్మాయి పేరు ఏం పేరండి? జోష్న. తను తెచ్చిన దాంతో లేకుండా నెలకి మీరు ఎవరో పోనీ ఇక్కడ బాగా డెకరేట్ చేసుకొని వచ్చారు, ఒక్కొక్క 5 కేజీల హారం వేసుకొని వచ్చారు అనుకో, నేను పెళ్లిలో చూసాను నాకు కొనమని అన్నది అనుకో, ఆయన ఏమైపోతాడు? మీ దగ్గర ఉంది కాబట్టి దాచుకొని వేసుకొచ్చారు, ఇలా అడిగింది అనుకో ఆయన ఏమైపోతాడు చెప్పండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మళ్ళీ చెప్తాను, అందుకే పెళ్లిలో ఏం చెప్పాలి ఇవి చెప్పాలా. ఉన్నదాంతో ఏం చెప్పాడు చదవండి, ముగించేద్దాం, అయిపోయింది లాస్ట్ మాట. నిన్ను ఏమాత్రము విడువను. పైన చదువుదాం, మళ్ళీ చెప్పాను. ధనాపేక్ష లేని వారై. ఏంటి, ఏ కుటుంబం అయినా ఏ స్త్రీ అయినా ధనాపేక్ష లేకుండా అవడం ఉంటాడు. ఫస్ట్ ఏంటి తెలుసా? పెళ్లికి ముందే అడుగుతారు అబ్బాయి ఎంత సంపాదిస్తాడని, ఎంత మంచోడని ఎవడు అడగడు. అర్థమైంది లేదా? ఎంత మంచోడని ఎవడని అడుగుతాడా? అది తర్వాత అమ్మాయి కొంచెం తాగుతున్నాడమ్మా పిల్లడట్టు, ఈ రోజుల్లో తాగలేనోడు ఎవడండి? అబ్బా మీరే చెప్పేస్తారు ముందు. అబ్బాయి అప్పుడప్పుడు పార్టీలకి అది వెళ్ళి వస్తాడా? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అండి, ఎవరు చెప్తారు? అబ్బాయి దేవుళ్ళో ఉన్నాడా లేడండి అని ఎవడని అడుగుతాడా? దేవుడు వాక్యం వచ్చా లేదండి, ప్రార్థన చేస్తాడా లేదండి అడుగుతారు అమ్మాయి గురించి అబ్బాయి గురించి కదా. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను, బాగా వినండి. ఎలా ఉండమన్నాడు దేవుడు? దేంతో సరిపెట్టుకోమన్నాడు? ధనాపేక్ష లేని వారై. ఎవరు చెప్తున్నాడు? మీకే. ఒక కుటుంబం నడుపుతున్న భార్య భర్తలకి. అందుకే ఈ రోజు ఏమవుతుందో తెలుసా? కుటుంబాలు కూలిపోవడానికి కారణం చెప్తాను వినండి. మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. పెళ్ళి అయింది, భార్య భర్తలు ఇద్దరు. మొన్న రీసెంట్ న్యూస్ ఏంటో తెలుసా? భర్తకి ఏమడిగింది? సెల్ ఫోన్ అడిగింది, కొనివ్వలేదని వాళ్ళ ఆయన చంపేసింది. ఏమడిగింది? నా దగ్గర లేవు కొనలేనని అన్నందుకు వాళ్ళ ఆయన ఏం చేసింది? అర్థమైందా ఏంటి? ఒకసారి షాక్ అయ్యారేంటి? నిజం చెప్తున్నాను నేను. పేపర్లో చూసే డ్యూటీ లేదా మీకు, ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, ఒకసారి చూడండి ఏం జరుగుతుందో చూస్తే నిజాలు ఏంటి బయటకు వస్తే. ఉత్తునే భార్య భర్తలు చంపేసుకుంటున్నారు. దేనికండి? చెప్పండి చదువు లాస్ట్ మాట. నేను అందుకే చెప్తున్నాను, ఒక మాట లాస్ట్ అయిపోతుంది కాబట్టి అది మీకు అర్థం అవుతుందని. ధనాపేక్ష లేని వారై ప్రతి కుటుంబము కలిగింది ఏదైతే దేవుడు ఇచ్చాడో తృప్తి పొంది. ఒక భార్య భర్తకి దేవుడు ఏదైతే ఇచ్చాడో తృప్తి కలిగి సంసారాన్ని నడిపించుకోండి. లేని గొంతెమ్మ కోరికలకు వెళ్ళి కుటుంబాలు విడదీసుకోకండి. ఉన్నదాంతో సర్దుకొని చాలా అవసరం కదండి కుటుంబానికి. ఏంటి అవసరం? ఫైనాన్స్ అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా. ఇది ఎప్పుడు చెప్పాడు తెలుసా దేవుడు? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఎక్కడికి ఎకనామీ అనే ఆలోచన లేనప్పుడు, అర్థమవుతుందా? అసలు ఈ కుటుంబం ఎలా ఉండాలో కుటుంబ వ్యవస్థ గురించి ఎవరికి తెలుసు? నీకెట తెలుసు, నాకెడితే ఏం తెలియదు. ఎప్పుడు పెళ్ళిళ్ళైనా చక్కగా వచ్చి భోజనం చేసి మంచి డ్రెస్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం తెలుసు, అంతకంటే ఏం తెలియదు మనకి. ఎవరు చెప్పే మాట? ధనాపేక్ష ఏమన్నాడు? లేని వారే కలిగిన దానితో. ఇది చాలా ఇంపార్టెంట్. చదివారా బైబిల్లో ఉన్న మాట? ఏం చెప్తుంది కాదు. ధనాపేక్ష లేని వారే చాలా ఇంపార్టెంట్. ప్రతి జంట విడిపోవడానికి కారణం ఇదే. ఈ డబ్బు వల్లే కుటుంబాలు కూలిపోతున్నాయి, ఈ ధనాపేక్ష వల్లే కుటుంబాలు చెడిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఆంతర్యం రావడానికి కారణం ఈ ధనాపేక్షే. ఇది ఒక్కటి ఉన్నదాంతో సర్దుకొని నువ్వు బతికితే నీ కుటుంబం బాగుంటది, నీ బిడ్డలు బాగుంటారు, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఎందుకన్నాడు తెలుసా? ఈరోజు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని తెలుసా మీకు? ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయి నాలుగు లేని నాకు ఉండకపోతే ఎలా? హౌ? వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, అప్పో సప్పో చేసి నేనేడు కొనాలి. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, నేనేడు కొనాలి. వారు చాలా గొప్పగా ఉన్నారు, నేనేడు చేయాలి. అంతే కదా. పెద్దోళ్ళు మంచి మాట అంటారు, తల చిన్నది తలపాకి పెద్దదైతే పడిపోద్ది కిందకి. నీ తల ఎంత ఉందో అంత కట్టాలి, అంతే కదా. నువ్వు ఎంత జీవించగలవో నీ కెపాసిటీ ఏంటో దేవుడికి తెలుసా తెలీదా? ఇచ్చిన దాంట్లో తృప్తిగా బతికితే ప్రతి కుటుంబం బాగుంటది, ఈ జంట బాగుంటది. దేవుడు చెప్పిన సూక్తులు ఇవి. చక్కగా ప్రార్థించుకొని చక్కగా జీవించండి.
ఉన్న దాంతో తృప్తిగా బతకండి. ఇది దేవుడు మీకు ఇచ్చే సందేశం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. వేశ్యా సాంగులకు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాను. కుటుంబం ఎలా ఉండాలంటే ఆర్థికంగా బాగుండాలి, అంతే కదా. కుటుంబం నిలబడాలంటే ఎలా ఉండాలి? ధనాపేక్ష లేని వారే ఉన్న దాంతో తృప్తి పొందుతూ ఉన్న వాటిలో మిగిల్చుకుంటూ ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న కుటుంబంలో సంతోషం ఆనందం ఉంటది. లోకం కోసం పరుగులు పెట్టి సంపాదించాలని అనుకున్న కుటుంబం అశాంతితో ఉంటది. అలా అశాంతిగా ఈ బిడ్డలు ఉండకూడదని మనస్ఫూర్తిగా నేను దీవిస్తూ, దేవుడు వారిని ఆయురారోగ్యాలతో పిల్ల పాపలతో సంతోష ఆనందాలతో వారిని రాబో తరతరాలకు దీవెనగా ఉంచాలని కోరుకుంటే, ఇక చివరగా మొదటి ఆదామవ్వ పెళ్లిని ప్రారంభించిన దేవుడు మరి ఏ పెళ్లితో ముగిస్తాడో చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం లాస్ట్ మాట చదువుకుందాం. ఆత్మయు ఈ సృష్టిని అంతా చేసిన దేవుడు, ఆదామవ్వని పెళ్లి కోసం ఈ సృష్టిని సిద్ధపరిచిన దేవుడు మరలా ఈ సృష్టి ముగింపు ఎప్పుడంటే మరలా ఇంకొక పెళ్లితో ముగిస్తాడట. చదువుదాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరున్నాయి పెండ్లి కుమార్తె? ఎవరు అనుకున్నారు? ఇంతకీ దేవుడి కొరకు సిద్ధపడే ఒక సంఘం. ఆ సంఘం సిద్ధపడితే యేసుక్రీస్తు అని పెండ్లి కొడుకు వచ్చి ఆ సంఘాన్ని తీసుకుపోతాడట. అప్పుడు సృష్టి ఏమవుతుంది? పెళ్లితో ప్రారంభించిన ఈ యొక్క సృష్టిని మరలా పెళ్లితోనే దేవుడు ముగిస్తాడు. కాకపోతే ఇక్కడ ఆదామవ్వ శరీర పెళ్లి అయితే అక్కడ ఆత్మీయ వివాహంతో దేవుడు ముగించడానికి పెళ్లి అనే బంధాన్ని పెట్టాడు. ఈ పెళ్లి అనేది అన్నిటికంటే ఘనమైనది, బలమైనది. 7 జన్మల బంధం ఇలాంటి మాటలు చెప్పకండి. వచ్చే సంవత్సరం వచ్చే జన్మ వచ్చే జన్మలో కూడా నువ్వే నా భార్య, ఉన్నది ఒకటే జన్మ. దొంగ మాటలు ఆడకండి, అర్థమైందా? మళ్ళీ 7 జన్మలు ఏంటి? ఉన్న జన్మలోనే సరిగా ఉండలేదు, మళ్ళీ ఇంకో 7 జన్మలు కావాలి నీకు. ఉన్న జన్మలో మీ ఆయనతో సరిగా ఉండవు, మళ్ళీ ఇంకొక 7 జన్మ, ఇంకో నెక్స్ట్ జన్మలో నువ్వే అది అనుకుంటాడు. మళ్ళీ మాయావిడే, మళ్ళీ మాయ ఆయనే, ఇంకా మళ్ళీ నో ఆప్షన్. ఒకటే ఆయన, ఒకటే భార్య, అర్థమైందా? ఆయన్ని బాగా చూసుకో, భార్యని బాగా చూసుకో. ఇంకెందుకంటే మళ్ళీ నీకు భార్య రాదు, మళ్ళీ నీకు భర్త దొరకడు. కాబట్టి బంధాన్ని బలంగా ఉంచుకొని ఫైనాన్షియల్ గా బాగుండి ధనాపేక్ష లేని వారే ఉన్న కుటుంబాలన్నీ బాగుండి మీ ఆయన్ని బాగా చూసుకోండి, మీ ఆవిడని బాగా చూసుకోండి, మీ కుటుంబాలు బాగా చూసుకోండి. రాబో మీ పిల్లలు బాగా చూసుకో, మీ ఆయన బాగా చూసుకో, మీ ఆవిడని బాగా చూసుకో. ఇంతే దేవుడు చెప్పాడు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. చక్కటి మాటలని చెప్పిన మరి అని జాన్సన్ అని గారికి క్రిస్పిరిట్ వందనాలు చెప్తున్నాం. చిన్న ప్రార్థనతో